మాది అసంపర్తి మండలం దేవన్నపేట గ్రామం. మేము కౌలు రైతులు, మాకు భూములు అంటే ఏమీ లేవు. ఇక్కడ మేము కౌలు రైతులము. కోసి 20 రోజులు అవుతుంది పంట కోసి. ఐకేఎఫ్ వస్తారు, గవర్నమెంట్ కొంటా అని చెప్పి అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు చిన్న బస్తాలు ఇచ్చి 4 కిలోలు తీస్తాను. ఇక్కడ 2 కిలోలు, మిల్లులో 2 కిలోలు, తాలో మట్టో మాలో అని చెప్పి 1 కిలో తీస్తాను. 40 కిలోల బస్తాకి 5 కిలోల వడ్లు తీస్తాను. అట్లా అమ్మదాని పోతేనేమో బోనస్ అని చెప్పిన బోనస్ వస్తలేదు. ఇప్పటి వరకు ప్రస్తుతం మాకు ఈ రోజు వరకు 20 రోజులు అవుతుంది. గవర్నమెంట్ నుంచి ఏ బస్తాలు రాలే. ఐకేఎఫ్ సెంటర్ కూడా మామూలుగా ఓపెనింగ్ అంటారు కానీ ఓపెనింగ్ చేసే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. సొసైటీ డైరెక్టర్, చైర్మన్ కూడా సహకరిస్తాను కానీ గవర్నమెంట్ ఇచ్చలేదు మాకు సహకరించేటట్టు ఇక్కడ ఏం లేదు. గవర్నమెంట్ కొనుక్కుంటలేదా మీ దగ్గర? కొనుక్కుంటలేదు అన్నమాట. ఇప్పుడు వాస్తవానికి అయితే ప్రస్తుతం కొనుక్కుంటా అని చెప్పి అన్నారు కానీ లారీలు పెడతలేరు, ఏం పెడతలేరు. ట్రాలీ కిరే మాదే అంటారు, అమ్మాలి మాదే అంటారు, 5 కిలోలు కట్టింగ్ అంటారు. ఈ దిక్కు లేదు అని చెప్పాలి, ఏ దిక్కు లేదు అని చెప్పాలి. వర్షానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రైవేట్ అమ్ముదామంటే ప్రైవేటు 21,100కు 22,000కు కింటల్ అని వాళ్ళు అంటారు. వాళ్ళకి అమ్మాలి కిరాయిని వాళ్ళు అంటారు. ఎన్ని చేసినా కూడా మాకు 2,000 కాదు 1,500 కూడా కింటను పోయేటట్లేదు. ఉంటే చూస్తుంటే వర్షంలో తడిసిపోతాయి అని చెప్పని ఆలోచనతోని అటు కౌలు కట్టాలి, ఇటు ఎండపోయాలి, ఇటు వానకు తడవాలి. బాధతో ఇటు భరించలేక మేము నష్టమో లాభం అని ప్రైవేట్ గా అమ్మాలన్నా మాకు గుండె బాధ అనిపిస్తుంది. గవర్నమెంట్ కి వెళ్ళాలన్నా కూడా ఇంకా బాధాకరంగా ఉన్నది. ఎటు చేయలేక ఎటు అమ్మది అలా ఆలోచన లేకుండా కొందరు ఆపుకున్నాం, కొందరు అమ్ముకుంటారు.